ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము రోగులమై ఉండినప్పుడు, అనారోగ్యము పాలైనప్పుడు యేసుక్రీస్తు వారే లోకరక్షకుడే మన యొద్దకు వచ్చి మన రోగములను తానే భరించి మనకు యెహోవా రఫా అయి స్వస్థత కలుగచేసిన దేవుడు. అట్టి రోగములను ఆయన భరించిన దేవుడు. మనము వ్యసనములలోను పాపములోను వ్యభిచారములోను ఉన్నప్పుడు అట్టి వ్యసనములను బట్టి ఆయన మనలను సృష్టించిన సృష్టికర్త కనుక, మన తండ్రి కనుక, అట్టి వ్యసనములన్నిటినీ తానే తన మీద వహించుకొనిను, తన మీద వేసుకొనిను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిశ్చయముగా యేసుక్రీస్తు వారు భరించినటువంటి మన రోగములను బట్టి, మన వ్యసనములను తానే తన మీద వేసుకొనుటను బట్టి మనము జీవిస్తూ ఉన్నాము. లేకపోతే మనము నరకానికి పాత్రులము. ఎందుకంటే యేసుక్రీస్తు వారి సృష్టికర్త యెహోవా దేవుడు మనలను ఆయన పోలికగా చేసి ఉన్నాడు, ఆయన స్వరూపముగా చేసి ఉన్నాడు. ఆయన అందము మనకిచ్చి ఉన్నాడు, ఆయన స్వరూపము, ఆయన నడవడిక, ఆయన మాటలు, ఆయన యొక్క ఉన్నవన్నీ కూడా మనకు దయచేసిన దేవుడు. కనుక మనమే దారి తప్పి ఆయనను వెక్కిరించి ఉన్నాము, వెక్కిరింతల పాలు చేసి ఉన్నాము. కనుక నిశ్చయముగా అతడు మన రోగములను భరించి ఉన్నాడు, మన వ్యసనములను తానే వహించి కల్వరి శిలువలో ప్రాణమును సహితము లెక్క చేయక మన కోసరము ప్రాణము పెట్టిన దేవుడు, మనలను బ్రతికించిన రక్షణకర్త. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. యోహాను మొదటి సువార్త 1వ అధ్యాయము 7వ వచనములో ధ్యానించుకున్నట్లయితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసి ఉన్నది. యేసుక్రీస్తు వారు మన కొరకు తన యవ్వన రక్తమును కార్చకపోతే మనం ఎప్పుడో నశించడి వారము. మన పాపముల నిమిత్తము ఆయనే మరణించి తన రక్తమును కార్చి, అట్టి రక్తములో యవ్వన పరిశుద్ధమైన రక్తములో మనలను పవిత్రులుగా చేసి ఉన్నారు. ఆయనను సిలువ వేసినప్పుడు ఒక భటుడు యేసుక్రీస్తు వారు సిలువలో బ్రతికి ఉన్నాడో లేదో అని పరీక్షించుటకు తన బళ్ళెమును పట్టుకొని యేసుక్రీస్తు వారి డొక్కలో పొడిచినప్పుడు ఆ డొక్కలో నుండి వచ్చినటువంటి రక్తము అతని మీద పడిన వెంటనే అతడు స్వస్థత పొందుకొని ఉన్నాడు. అతడు పాపములు క్షమించబడి ఉన్నవి, అతడు పవిత్రునిగా మార్చబడి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసేదిగా ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేసిన పాపముల నిమిత్తము, వ్యభిచారముల నిమిత్తము మన మరణానికి పాత్రులముగా వెళ్ళినప్పుడు నరకాగ్నిలో నుండి మనలను పైకి లేవనెత్తి మనకు బదులుగా శిలువ త్యాగము అయిన దేవుడు, తన యవ్వన రక్తమును కార్చిన దేవుడు. కనుక ఈయన మన కొరకు రక్తమును కార్చి ఉన్నాడు, మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయుట కొరకే. నీవు నమ్మినట్లయితే, నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఇప్పుడే నీ పాపములు క్షమించబడి దేవుని రక్తములో నీవు కడగబడతావు. కనుక దేవుని రక్తము పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన వారు. ఆయనలో ఏ పాపమును లేదు, ఏ విధమైన కల్మషమును లేదు, ఏ విధమైన దుర్వ్యాపారము లేదు. కనుక ఈయన దేవునిగా ఎంచబడి ఉన్నాడు.
యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసి ఉన్నది కనుక మనము దేవుని పోలి పవిత్రముగా జీవించాలి. ఒక్కసారి శిలువ త్యాగమును నీవు గుర్తు చేసుకున్నట్లయితే నీ పాపములు క్షమించబడి నీవు పవిత్రునిగా మార్చబడతావు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఇది యేసుక్రీస్తు వారు నియమించినటువంటి నియమము కనుక ఇది మనము నెరవేర్చాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువులను సహితము నీవు ప్రేమించి వారి రక్షణ కోసరము ప్రార్థన చేయాలని చెప్పిన దేవుడే. నీ భారము మీ భారములు ఒకరినొకరు భరించే విధముగా ఇట్టి నియమమును మనము పాటించాలి. యేసుక్రీస్తు వారు మన భారముల నిమిత్తము ఆయన ఎంతో వ్యాకులపడి ఉన్నారు, ఏడ్చి ఉన్నారు, మూలిగి ఉన్నారు. మనము మనము చేయుచున్నటువంటి భారభరితమైన జీవన విధానమును చూసి ఆయన కృంగిపోయి జాలిపడి, నా ప్రజలు నేను నిర్మించిన నా ప్రజలు, నా చేతితో నిర్మించిన నా ప్రజలు ఈ విధముగా మరణించుట, పాపపు ఊబిలో ఉండుట, భారములు మోసుకొని తన జీవిత కాలము వెళ్ళబుచ్చుట, నరకానికి పాత్రులగుట నాకు ఇష్టం లేదు కనుక నేను నా ప్రజల భారమును మోసి అట్టి భారమును వారి యొద్ద నుండి తొలగించాలని యేసుక్రీస్తు వారు తలంచుకొని ఇట్టి నియమము ప్రకారముగా మన భారములు భరించి కల్వరి సిల్వలో మన కొరకు మోయలేనటువంటి భారమును మోసి ఉన్న దేవుడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు మనము రావాలి. దేవుని యొక్క పరిచర్యను మనము చేయాలి. దేవుని ఆలోచనలో ఉండాలి. ఒకరినొకరము ప్రేమించుకొని మనము ప్రేమపూర్ణులుగా ఉండాలని దేవుని పేరట మనవి చేయుచున్నాను. ఆమెన్.